ఈరోజు తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్ నందు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజకుమార్ జన్మదినం పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యువతరం ఫౌండేషన్ కార్యదర్శి తాండూర్ యంగెస్ట్ ఇంటలెక్చువల్ అరుణ్ రాజు గారికి, ఈ సభని ఈ కార్యక్రమాన్ని తన వంతు సహకారంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షులు విజేందర్ గారికి, మిత్రులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ గారికి, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ గారికి, అలాగే మిత్రులు నితిన్ సోమాని గారికి, కోర్ రాజు గారికి, రవి సార్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులకు, ముఖ్యంగా ఏ కార్యక్రమం తీసుకున్నా తోడు నీడగా ఉంటున్నటువంటి మండల అధ్యక్షులకు, మహిళా సంఘం అధ్యక్షులకు, మరి యువ నాయకులకు అందరికి కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అయితే దాదాపుగా నేను జన్మించి 49 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ ఏడాది మాత్రం నేను నా జీవితంలో ఎప్పుడూ మరవలేనటువంటి కార్యక్రమాన్ని మరి సోదరులు విజయేందర్ గారు, అరుణ్ గారు తీసుకోవడం జరిగింది. ఎంత సంతోషంగా ఉందంటే, మరి ఒక నెల క్రితం మరి విజయేందర్ గారు ఫోన్ చేసి, అన్న తాండూరులో కంటి చూపుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని మనము ఉచితంగా ఏర్పాటు చేద్దాము, మీ వచ్చే నెల 23వ తారీఖున మీ జన్మదినం ఉంది, ఆ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేద్దామని మరి విజేందర్ గారు చెప్పారు. మరి ఎందుకో నాకు మరి చాలా సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ కానీ ఇతర కొన్ని సంస్థలు కానీ కంటి చూపు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. మరి నేను దానిపైన ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఒక సందర్భంలో మా పెద్దన్న మరి బీసీ సంఘానికి పెద్ద దిక్కున్నటువంటి రాష్ట్ర నాయకులు సయ్యద్ శుక్రన్నకు మరి ఈ కాలంలోనే మరి ఆయనకు కళ్ళు అసలు చూడలేకపోతా ఉన్నారు. ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళి, గుడిలోకి వెళ్ళి అక్కడ చెప్పులు వదిలితే కూడా మరి ఆయన చెప్పులేవే కూడా గుర్తించలేకపోతున్నాడు. ఆ సందర్భంలో నేను ఆయన గ్రహించిన, ఏమైంది శుక్రు భాయ్, నువ్వు మరీ ఇంత దారుణంగా అయిందంటే, లేదు మొత్తానికే నాకు కళ్ళు కనబడతలేవు అని చెప్తే, మరి ఇమీడియట్గా నేను ఎట్లా అయినా కంటి చూపు కోసం ఎక్కడ వెళ్ళాలి, ఏమి వెళ్ళాలి అంటే 1-2 సంస్థలకు వెళ్ళి మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు దాదాపు మరి 15,000 నుంచి 40,000 వరకు ఈ కంటి చూపుకు ఉన్న శుక్రుబైకి ఉన్న ఈ 2 కళ్ళకు దాదాపుగా 40-45 వేలు అవుతాయని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను ఆ రోజు ఒకటే ఆలోచించిన, మరి శుక్రుబై కంటే మరి ఆయన కొంతవరకు మధ్యతరగతి కుటుంబమే, వారికి మరి బీసీ సంఘం ఉంటుంది, మేముంటాము, మా తమ్ముళ్ళు ఉంటారు, అందరూ కూడా ఆయన ఎంబడి ఉంటారు. కానీ తాండూరు ప్రాంతంలో, తాండూరు నియోజకవర్గంలో అనేక ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందినటువంటి ఎంతో మహిళలు, వృద్ధులు కానీ, పిల్లలు కానీ నిరుపేద కుటుంబాల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకు కంటి చూపు కావాలంటే ఏ రకంగా వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి ఆలోచించడం జరిగింది. మరి అప్పుడే ఏదైతే విజేందర్ గారు నెల రోజుల క్రితం చెప్పారో, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంబడే విజేందర్ గారికి నేను ఫోన్ చేసి, విజేందర్ గారు ఏదైతే మీరు చెప్పారో కంటి చూపు గురించి వైద్య శిబిరం నిర్వహిస్తామని చెప్పేసి, దానికి నేను సానుకూలంగా ఉన్నాను, ఎంబడే దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. మరి బీసీ సంఘంలో మరి బీసీల కోసము, బహుజనుల కోసము నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి నా సోదరులు, మరి మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సోదరిమణులు అందరూ కూడా వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్పాను, ఈసారి మరి నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కేకులు కానీ, శాల్వాలు కానీ ఎలాంటి చేయకుండా మనం కేవలము ఉచిత కంటి శిబిరం పైనే మనం దృష్టి పెట్టాలి, దాన్ని మనం సక్సెస్ చేయాలి. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో వెళ్ళి మనకు ఎవరికైతే కంటి చూపు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళకు మనం ఉచితంగా కంటి చూపు ఇవ్వడంకు మనం ముందుండాలి అని చెప్పి తెలియజేస్తే, ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు ఎంతమంది శివ
ఇప్పటి వరకు 150 మంది వరకు మరి 9:30కి స్టార్ట్ చేస్తే 12 అవుతుంది. 150 మంది వరకు మరి కంటి చూపు కోసము వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా సాయంత్రం 2 కానీ 4 గంటల వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుండి మరి పగలు రాత్రి అనకుండా మరి అరుణ్ రాజు గారు కానీ విజయేందర్ కానీ అలాగే బీసీ సంఘంకు చెందినటువంటి యువ నాయకులు రాము ముదిరాజు కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజు కానీ మరి బసంత్ కానీ మరి ఇతరత్ర గడ్డం వెంకటేష్ కానీ ఇతరత్ర అందరూ కూడా తీవ్రంగా కృషి చేసి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఈరోజు ఉచిత కంటి శిబిరానికి రావడం జరిగింది. అంతేకాకుండా మా మిత్రులైనటువంటి ప్రభాకర్ గౌడ్ గారు మరి ప్రేమ్ కుమార్ గారు కోయిర్ రాజు గారు మరి అనేక సందర్భంలో ఏదైతే నువ్వు కార్యక్రమం తీసుకున్నావు ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. నా వార్డులో కానీ నా ఏరియాలో కానీ నా ప్రాంతంలో కానీ మరి కోయిర్ రాజు గారు కూడా మా ఊర్లతో పాటు చుట్టుపుట్టున్న గ్రామాల్లో కూడా దాదాపు 5-6 ఊర్లో అక్కడ దండోర వేయించి ఈరోజు 100 మందిని ఈ క్యాంపు తీసుకోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లోపట కూడా మరి తమ్ముడు అరుణ్ రాజు గారు చెప్పారు, రాబోయే రోజుల్లోపట కూడా ఏదైతే ఈ ఖాళీ బర్త్డే సందర్భంగానో ఈ పుట్టినరోజు సందర్భంగానో కాకుండా మరి నిరంతరం కూడా ఇలాంటి క్యాంపులని తీసుకురావడానికి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ తరఫున బీసీ సంఘం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడే తమ్ముడు చెప్పారు ఏదైతే 3 నెలల కిందనే మరి గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అని చెప్పి తాండూరులో స్థాపించడం జరిగింది. 3 నెలల్లో పడే బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళు రాబోయే రోజుల్లో పట్ల వాళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా యావత్తు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ సమాజం వాళ్ళు ఎంబడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి పెద్దలు కానీ కుల సంఘాల నాయకులు కానీ ఇతర అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు కూడా తల వంచి మరి అందరికీ నమస్కారం చేస్తూ అందరు నాకు ఈ అవకాశం కల్పించిన ఇక వేదిక పైన ఉన్న వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.